ఇక్కడ మనకి కొన్ని నంబర్లు ఇచ్చాడమ్మా. ఆ నంబర్లకి యావరేజ్ ఇచ్చాడు. అంటే ఇఫ్ యావరేజ్ ఆఫ్ 57, 49, 53, y 62 ఈజ్ 56, దెన్ ఫైండ్ y. అంటే ఏమిటంటే ఇక్కడ మనకు కొన్ని నెంబర్లు ఇచ్చాడు. 57 అని, 49 అని, 53 అని, y అని, 62 అని. వీటి యొక్క నెంబర్లకి యొక్క యావరేజ్ ఎంత అంటే 56 అని మనకి ఇచ్చాడమ్మా. అయితే 56 అయితే ఇక్కడ y ఉంది కదా, ఈ y ఉన్న ప్లేస్లో ఉండవలసిన వాల్యూ ఎంత, y అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ అర్థమైందా? y అనేది ఎంత అనేది మనకి ఇచ్చాడు. ఈ విధంగా సంబంధించి మనం ఈజీగా ఎలా చేయాలంటే చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మన యావరేజ్ ఫార్ములా మనకు తెలుసు. యావరేజ్ ఫార్ములా ఏంటమ్మా? రాసులు మొత్తము డివైడెడ్ బై రాసుల సంఖ్య, అంటే సమ్ ఆఫ్ ది ఎలిమెంట్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇది మనకు తెలిసిందే యాక్చువల్గా. కానీ ఈ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేయము. ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఏమవుతుందంటే లెందీ అయిపోతుంది. చాలా ఈజీగా రావాల్సిన క్వశ్చన్ అనేది చాలా లేట్ అవుతుంది. కానీ మనం ఈజీగా ఎలా చేయాలో చెప్తా చూడండి. అదే మనకి ఇక్కడ యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్, అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ మెథడ్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాలి. ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్లు ఏంటి? 57 అని ఒకటి ఇచ్చాడు, ఇంకోటి ఏంటని 49 ఇంకోటి ఇచ్చాడు, ఇంకోటి ఏంటి 53 ఇంకోటి ఏంటి y. అక్కడ ఏ నెంబర్ ఉందో మనం కనుక్కోవాలి యాక్చువల్గా. ఇంకోటి ఏంటి 62, 62. వీటి యొక్క యావరేజ్ వచ్చేసి 56. అంటే దీని అర్థం ఏంటంటే యావరేజ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క నెంబర్, ఈ నెంబర్ ప్రతి ఒక్కటి కూడా 56 ఉండాలమ్మా. అర్థమైందా? ఇవన్నీ కూడా వీటి యొక్క వాల్యూ ప్రతి ఒక్కటి కూడా 56 ఉండాలని అర్థం. యావరేజ్ 56 అంటే 57 అనేది 56 ఉండాలి, 49 అనేది 56 ఉండాలి, 53 అనేది 56 ఉండాలి, y అనేది 56 ఉండాలి, 62 అనేది 56 ఉండాలి. అంటే అన్ని యావరేజ్గా ప్రతి నెంబర్ కూడా 56 ఉండాలని మనం అర్థం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలని చెప్తా చూడండి. ఆ విధంగా చేయాలి, చెప్తున్నా చూడండి. ఇక్కడ 57 ఉండాలి, 57 ఉంది, 56 ఉండాలన్న. కానీ ఎంత ఉంది? +1 ఉంది, అంటే ఒకటి ఎక్స్ట్రా ఉంది, అంటే ఈ +1 పైన రాసుకోండి. అదేవిధంగా ఇక్కడ 49 ఉంది, అంటే ఇక్కడ మనకు ఉండాల్సిన నెంబర్ అంతా 56 కదా, కానీ ఇక్కడ తక్కువ ఉంది. ఎంత ఉంది? 49 ఉంది. ఎంత తక్కువ ఉంది? -7, అంటే 7 తక్కువ ఉంది, అంటే -7 అని మనం రాసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా 53, అంటే ఉండవలసిన సంఖ్య అంతా 56, కానీ ఇక్కడ మనకు ఉంది అంతా 53. ఎంత తగ్గింది? 3 తగ్గింది, అంటే -3. అర్థమైందా? ఇక్కడ y, దీని తర్వాత మనం తర్వాత చూద్దాం, దీని గురించి ఇప్పుడే చెప్పడానికి అవసరం లేదు. ఇంకా 62 నెంబర్ అనేది 56 ఉండాలి, 62 ఉంది. ఎంత ఎక్కువ ఉంది? 6 ఎక్కువ ఉంది, అంటే +6 ఉంది. అర్థమైంది కదా? ఇప్పుడు ఈ y గురించి మనకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాన్ని అట్లా పక్కన పెట్టండి. అది ఎలా చేయాలో చెప్తాను. ఇక్కడ +1 ఉంది, -7 ఉంది, -3 ఉంది, +6 ఉంది. ఇక్కడ ఏంటి? అన్నీ కూడా పై ఉన్న వాల్యూస్ అన్నీ కూడా అన్ని క్యాన్సిల్ అయిపోవాలి. ఇక్కడ -7, -3 అంటే ఎంత? -10. -10 +6 +1 +7 అంటే -10 +1 +6 ఎంత? +7 అంటే -10 +7 అంటే -3. అర్థమైందా? ఇప్పుడు ఈ వాల్యూ మనకి మొత్తం చూసుకుంటే -3 ఉంది. ఈ -3 అనేది కూడా క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ y ఉన్నోడు ఏమవ్వాలంటే ఈ యావరేజ్కి 3 ఎక్కువ తీసుకురావాలి. అంటే +3 ఉందనుకోండి, ఒకవేళ ఈ ప్లేస్లో y ఉన్న పైన ప్లేస్లో -3 క్యాన్సిల్, +3 క్యాన్సిల్ అయిపోయి 0 అయిపోతుంది. అప్పుడు మొత్తం ఈక్వల్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఈ వాల్యూ అనేది +3 ఉండాలి. దేనికి +3? 56కి +3, అంటే 56 +3 ఎంత? 59. అంటే y ఉన్న ప్లేస్లో 59 అని అర్థం అన్నమాట. అంటే ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. ఈ విధంగా మనం యావరేజ్ని ఈ విధంగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. ఇది వెరీ వెరీ ఈజీ అనమాట. ఇది ప్రతి మోడల్ కూడా ఈ విధంగా చేస్తే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంతేగాని రాసులు మొత్తం రాసుల సంఖ్య వేసి ఈ విధంగా చేస్తే మనకు చాలా కష్టమైపోద్ది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ అమ్మా. ది యావరేజ్ ఆఫ్ 7 consecutive numbers is 20. ది లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్.
7 వరుస సంఖ్యల యొక్క యావరేజ్ అనేది 20 ఇచ్చాడమ్మా. 7 వరుస సంఖ్యలు ఉన్నాయంట. వాటి యొక్క యావరేజ్ వచ్చి 20 అయితే వాటిలో పెద్ద సంఖ్య బిగ్ నెంబర్ ఎంత, వాటిలో లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్ బిగ్ నెంబర్ కనుక్కోవాలి. అర్థమైందా? లార్జెస్ట్ నెంబర్ ఎంత అనేది మనం కనుక్కోవాలి ఇక్కడ. అర్థమైందా? ఇది ఎలా చేయాలో చెప్తా చూడండి. యాక్చువల్గా మనకి 7 వరుస సంఖ్యలు. 7 వరుస సంఖ్యలు అంటే ఎలా ఉంటాయమ్మా? 1 2 3 4 5 6 7 ఇవి 7 వరుస సంఖ్యలు. లేదా 12 13 14 15 16 17 18 ఈ విధంగా వరుస సంఖ్యలు అంటే ఈ విధంగా ఉంటాయి. అది ఎలా అయినా ఉన్నాయి, వరుస సంఖ్యలు ఉండాలన్నమాట. అటువంటి వాటిని మనం కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటాం అనమాట. కాన్సిక్యూటివ్ అన్న సక్సెస్ అన్న రెండు కూడా సేమ్ అనేది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ది యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్. ఈ యొక్క యావరేజ్ యొక్క వాటి యొక్క యావరేజ్ అనేది 20 అంట. అది ఏ నెంబర్ అనేది మనకు తెలియదు. కానీ యావరేజ్ ఆఫ్ 7 నెంబర్ల యొక్క యావరేజ్ అనేది వరుస యావరేజ్ అనేది 20 అయితే అందులో పెద్ద సంఖ్య ఎంత అనేది క్వశ్చన్. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం షార్ట్ కట్ ఎలా యూజ్ చేస్తామంటే, చాలా మంది కూడా ఎక్స్ అని, తర్వాత x+1 అని, లేదా x+2 అని, ఇది x+3 ఇలా చేస్తారు. ఇలా చేస్తే మనది చాలా లాంగ్ అయిపోద్ది. ఈజీ అనే సమ్ అనేది చాలా కష్టంగా వస్తుంది. అదేవిధంగా కూడా టైం ఎక్కువ తీసేసుకుంటుంది. కానీ మనం షార్ట్ కట్ ఎలా చేయాలో చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, యావరేజ్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చిందంతా యావరేజ్ 20. అర్థమైంది కదా? యావరేజ్ అంటే 20. యావరేజ్ అనేది 20. ఇక్కడ ఇచ్చాడు 7 వరుస సంఖ్యలు యావరేజ్ అని 20. అంటే ఏమిటంటే యావరేజ్ అంటే మిడిల్లో ఉంటుందని అర్థం అనమాట. అంటే అర్థమైందో గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అంటే ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుందని అర్థం. డెఫినెట్లీ కూడా మిడిల్లో ఉంటుందని అర్థం. 7 వరుస సంఖ్యలు అంటే డెఫినెట్లీ కూడా యావరేజ్ అనేది ఎప్పుడు కూడా మిడిల్లో ఉంటుంది అర్థం. అర్థమైందా? చూడండి, యావరేజ్ అనేది ఎప్పుడు మిడిల్లో ఉంటుంది. ఆల్రెడీ మనకి ఒక నెంబర్ అయిపోయింది. ఇక్కడ మనకి ఏం చెప్పాడు? వరుస 7 అన్నాడు. అంటే 7లో ఒకటి అయిపోయింది. అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. అంటే ఇటు 3 ఉంటుంది, ఇటువైపు 3 ఉంటుంది. అర్థమైంది కదా? ఈ విధంగా ఇటు 3 నెంబర్లో, ఇటు 3 నెంబర్లో ఇది ఒక నెంబర్. అంటే ఇది యావరేజ్ మిడిల్ నెంబర్ అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్పాడమ్మ? ఇక్కడ యాక్చువల్గా కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు అనమాట. కాన్సిక్యూటివ్ నెంబర్ అంటే ఏంటమ్మా? 20 తర్వాత ఏమొస్తాయి? 21 వస్తాయి. 21 తర్వాత ఎంత వస్తాయి? 22 వస్తాయి. దాని తర్వాత ఎంత వస్తాయి? 23 వస్తాయి. అర్థమైంది కదా? ఇది వరుస నెంబర్లు. దాని తర్వాత 20 కన్నా ముందు ఏమొస్తాయి? 19 వస్తాయి. 19 కన్నా ముందు ఎంత వస్తాయి? 18. 18 కన్నా ముందు ఎంత? 17 వస్తాయి. ఈ విధంగా వరుస నెంబర్లే కదా ఇవన్నీ. వీటి యొక్క యావరేజ్ ఎంత? 20 ఇచ్చాడు. ఇందులో మన బిగ్ నెంబర్ ఎంత అంటే 23. మనకు తెలిసిపోతుంది కదా, 23 అనేది బిగ్ నెంబర్. ఈ విధంగా మనం ఈజీగా చేయగలగాలి. ఈ విధంగా షార్ట్ కట్ అనేది మనం ఈజీగా చేయగలం. కానీ ఇక్కడ మనకి 7 నెంబర్లు అంటే మనకి ఈజీ చేసాం. కొన్నిసార్లు 100 నెంబర్లు అంటాడు, కొన్ని 37 నెంబర్లు అంటారు, కొన్నిసార్లు 70 నెంబర్లు అంటారు, కొన్నిసార్లు 200 నెంబర్స్ అంటారు. అప్పుడు ఏ విధంగా చేయాలి అనేది మనం చెప్తా చూడండి. ఆ విధంగా నెక్స్ట్ మోడల్ అదే ఉంటుంది, చెప్తా చూడండి. ఇందాక మనం 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఈజీగా కనుక్కున్నాం. వాటి యొక్క బిగ్ నెంబర్ ఎంత, వాటి యొక్క స్మాల్ నెంబర్ ఎంత అనేది మనం కనుక్కున్నాం. 7 నెంబర్లు అంటే చాలా తక్కువ కాబట్టి. కానీ 37 నెంబర్లు ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి. ది యావరేజ్ ఆఫ్ 37 కాన్సిక్యూటివ్ నెంబర్ ఈజ్ 78. దెన్ ది లార్జెస్ట్ ఆఫ్ దిస్ నెంబర్. అర్థమైందా? 37 నెంబర్ల యొక్క యావరేజ్ అనేది 78 అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది, వాటిలో లార్జెస్ట్ నెంబర్ ఏది అనేది మనం ఇచ్చాడు. అసలు దీని నెంబర్ ఉన్న కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఈజీగా చేయవచ్చమ్మా. ఇందాక మనం 7 అన్నాం కాబట్టి మన మధ్యలో నెంబరు ఒకటి తీసుకున్నాం, అటు 3 ఇటు 3 ఉంటాయని మనం చేసాం. కానీ దీని నెంబర్ ఉన్న కాన్సెప్ట్ మనం చూసుకోవాలి. ఈ విధంగా వరుస కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని ఇచ్చినప్పుడు గ్యాప్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాప్ సిస్టమ్ మనం నేర్చుకోవాలి. అదే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 37 వరుస నెంబర్లు ఇచ్చాడమ్మా. 37 వరుస నెంబర్లు ఇచ్చాడంటే గ్యాప్ సిస్టమ్ అనేది డెఫినెట్లీ కూడా 36 ఉంటుంది. అంటే ఇచ్చిన నెంబర్ల కంటే ఒకటి తక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 88 నెంబర్లు ఇచ్చాడు అనుకోండి, -1 అంటే 87 గ్యాప్స్ ఉంటాయి. లేదా 189 ఉందనుకోండి, 188 గ్యాప్స్ ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్యాప్ సిస్టమ్ అనేది డెఫినెట్లీ గుర్తుపెట్టి. ఇందాక మనం 7 నెంబర్లు అన్నాం. 7 నెంబర్లు అంటే మా మిడిల్ నెంబర్ 20 తీసుకొని గ్యాప్స్ అని చెప్పాం. 7 అన్నాం కాబట్టి గ్యాప్స్ అని డెఫినెట్లీ కూడా 6 ఉంటుంది. ఒకటి తక్కువ, 7 కంటే ఒకటి తక్కువ 6 అన్నమాట. అంటే ఏంటి? 6 అనేది తీసుకున్నాం గ్యాప్ అనేది. మొత్తం కూడా 6. 6 అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ తీసుకుంటే ఇటువైపు 3, ఇటువైపు 3 తీసుకున్నాం. అది ఎలా తీసుకుంటాం అంటే ఈ ఇచ్చిన 6 వచ్చిన 6 ఉంది కదా, ఇందులో బై 2 చేయాలండి. మళ్ళీ బై 2 చేస్తే ఇటు సగం అటు సగం. 6లో
ఇటు 3, ఇటు 3 వేసుకొని ఇక వరుస కాన్సిక్యూటివ్ నెంబర్ 21, 22, 23 ఈ విధంగా కనుక్కున్నాం. సేమ్ అదే విధంగా 37 యొక్క కాన్సిక్యూటివ్ నెంబర్లు అయితే దాని యొక్క గ్యాప్ అనేది 36 ఉంటుంది అర్థమైందన్నమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు యాక్చువల్గా 37 వరుస సంఖ్యల సగటు యావరేజ్ అని 78 అనమాట. అంటే యావరేజ్ అనేది 78 మనకు తెలిసిపోతుంది. ఇది మిడిల్ నెంబర్ అని తెలిసిపోతుంది. ఇప్పుడు మనకి ఇచ్చింది 37 నెంబర్లు వరుసగా. ఇక్కడ గ్యాప్స్ ఎన్ని చెప్పాం మనం -1 37 కంటే 1 తక్కువ అంటే 36 ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి 36 నెంబర్లు ఉంటాయి మొత్తం 37 నెంబర్లు ఒక నెంబర్ తీసేసాం 78 ఇంకా 36 ఉంటాయి. ఈ 36 అనేది అటువైపు సగం ఇటువైపు సగం వేసుకోవాలన్నమాట. అంటే బై 2 చేయాలన్నమాట. అంటే బై 2 అంటే ఎంత 18 ఒకవైపు 18 ఇంకో వైపు వేస్తాం అన్నమాట గ్యాప్ అనమాట. అర్థమైందా 18 ఇలా గ్యాప్స్ అనేది మనం వేసుకుంటూ వెళ్ళాం చాలా కష్టం. అంటే గ్యాప్ అంటే ఎంత 78కి 18 గ్యాప్స్ ఉందంటే 78 ప్లస్ 18 యాడ్ చేసుకోవడమే. 78 ప్లస్ 18 యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి 96 వస్తుందమ్మా. అదే ఆన్సర్ అవుతుంది. నాకు కూడా ఇదే చూడండి ఇక్కడ 3 గ్యాప్స్ ఉంది. అంటే 20కి ప్లస్ 3 చేస్తే ఎంత వచ్చింది 23. సేమ్ ఇందాక సమ్మ కూడా అంతే కదా. ఈ విధంగా మన గ్యాప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఈ విధంగా లార్జెస్ట్ నెంబర్ అంటే 96 అన్నాం. అదే స్మాల్ నెంబర్ అంటే ఏం చేస్తాం మనం ఇటువైపు 18 గ్యాప్స్ 18 గ్యాప్లు ఉంటాయి. అంటే ఏంటి 78లో నుండి 18 తీసేయాలి. అంటే 0, 6, 60 అవుతుంది స్మాలెస్ట్ నెంబర్. ఈ విధంగా మనం స్మాలెస్ట్ నెంబర్ కనుక్కుంటున్నాం, లార్జెస్ట్ నెంబర్ కొంటున్నాం. వాటి డిఫరెన్స్ బిట్వీన్ లార్జెస్ట్ నెంబర్కి బిగ్ నెంబర్కి రెండింటి కూడా స్మాల్ నెంబర్కి బిగ్ నెంబర్కి ఉన్న మధ్య డిఫరెన్స్ కనుక్కోవచ్చు. అదే ఈ రెండింటి మధ్య ప్రొడక్ట్ కూడా కనుక్కోవచ్చు. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం కనుక్కోవచ్చు. అది మనం ఈ గ్యాప్ సిస్టమ్ అనేది మనం నేర్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వరుసగా కాన్సిక్యూటివ్ నెంబర్ 37 ఉంటే డెఫినెట్లీ గ్యాప్ అనేది దీనికంటే ఎన్ని నెంబర్లు ఉన్నాయో అన్ని నెంబర్ కంటే -1 అంటే 36 ఉంటుంది. 36 ఉంటుంది కాబట్టి ఇది బై 2 చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాం అటువైపు ఇటువైపు. ఆ విధంగా మొత్తం ఈ విధంగా మనం చేస్తాం. ఈ విధంగా సమ్ అనేది ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా నెక్స్ట్ మళ్ళీ చూద్దాం.